సైదాపురం మండల కేంద్రంలో గృహ కనెక్షన్ లోడ్లను 50% రాయితీతో 4 నెలల్లో క్రమబద్ధీకరణ చేసుకోండి. ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేశ్వరరావు. విద్యుత్ శాఖ సిఎండి డిపార్ట్మెంట్ వారు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ అధికారి వి విజయన్ ఆదేశాల మేరకు మార్చి 1 నుండి జూన్ 20 తేదీ వరకు ఈ 4 నెలల కాలంలో గృహ వినియోగదారులు ఎక్కువ లోడ్లను 50% రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఇన్ఛార్జ్ సైదాపురం మండలం ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. అలా కాకుండా విజిలెన్స్ కరెంట్ శాఖ తనిఖీ లోడ్లో ఎక్కువ వాడుతూ దొరికితే కిలోవాట్కు ఎక్కువ ఫైన్తో పాటు 2,368 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎప్పుడైతే 2,000 రూపాయలు ఉత్పత్తి రుసుముగా 300 రూపాయలు ఛార్జీ 50 రూపాయలు సిఎస్టీ జీఎస్టీ కలిపి వసూలు చేస్తారన్నారు. సైదాపురం మండలంలోని విద్యుత్ వినియోగదారులందరికీ తెలియజేయటమేముగా మా యొక్క డిపార్ట్మెంట్ వారు సిఎండి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా సూపరింటెండెంట్ ఇంజనీర్ వి విజయన్ గారి ఆదేశాల మేరకు 1/3/2025 నుంచి 30/6/2025 ఈ 4 నెలల కాలంలో ఎవరైతే పాత గృహ వినియోగదారులు వాళ్ళ యొక్క లోడు తక్కువగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ లోడ్ని క్రమబద్ధీకరించుకునేందుకు 50% రాయితీతో మా డిపార్ట్మెంట్ వారు ఆఫర్ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని తెలుసుకొని ఏదైతే ఎవరైతే తక్కువ లోడు ఉన్నారో వాళ్ళకి ఎంత అవసరమైందో ఇప్పుడు వాళ్ళు వాడే గృహ పరికరాలను బట్టి అంత లోడుకి క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించి మీకు వివరణ తెలపగలంటే ఏంటంటే, ఇంతకుముందు మామూలుగా మేము ఏదైనా ఇన్స్పెక్ట్ చేసి ఇంట్లో లోడు తక్కువగా ఉండి అదనపు లోడు వాడుతున్న వాళ్ళకి మేము డిపార్ట్మెంట్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కేసు బుక్ చేస్తే 1 కిలోవాట్కి 2,350 రూపాయలు చెల్లించాలి. దాంట్లో 2,000 రూపాయలు అనేది డెవలప్మెంట్ ఛార్జెస్ కింద పోతుంది. 200 అనేది సెక్యూరిటీ డిపాజిట్, 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి మొత్తం 2,368 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ మా యొక్క డిపార్ట్మెంట్ వారు 1/3/2025 నుంచి 30/6/2025 ఈ మధ్యకాలంలో ఆ లోడ్ని క్రమబద్ధీకరించుకున్న వాళ్ళకి 50% రాయితీ కల్పిస్తున్నారు. ఆ 50% రాయితీ అనేది 1 కిలోవాట్కి ఇంతకుముందు చెప్పినట్టుగా డెవలప్మెంట్ ఛార్జ్ అనేది 2,000